అంటే కోపమైనా సరే గాని ఏ మాట కామట కొంత మనకనే రాజకీయం నయమబ్బా. బజాట్ల దుంకులాడు, ఇంటోళ్లను రాజకీయంలో గుంజుకొచ్చుడు, ఆడోళ్ళ గురించి ఏది పడితే అది మాట్లాడుడు గివ్వేముండయి. కానీ ఆంధ్రాల రాజకీయం తరికే అలాగుంటది అనుకో రాదుర్రి. అదేందో రపరప నరుకుడట, ఇంకేదోనట. క్లియర్ గా మల్లోపారి చెప్పుకుంటామే గాని ఈ పూట ముచ్చటైతే గిదుల్లా. ఆంధ్రాలో మెడికల్ కాలేజీల రచ్చ నడుస్తోంది. ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా ఇస్తారని వైసీపీ, లేలే అట్లేముండదని పబ్లిక్ ఫ్రీ వైద్యం వస్తుంది, సీట్లు కొన్నే పోతాయని గవర్నమెంట్. వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోని మాత్రం మనం అధికారం లేకొచ్చిన వెంటనే 2 నెలలు తిరగక మునిపే అందరు జైళ్ళలో ఉంటారు. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? ఎర్ర బుక్ లో 3 పేజీలని ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి, మంత్రి లోకేష్ గారికి ఇట్లా నడుస్తుంటే చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఇట్లా వార్నింగ్ ఇచ్చిండు పాత ముఖ్యమంత్రి గారికి. వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోని మాత్రం మనం అధికారం లేకొచ్చిన వెంటనే 2 నెలలు తిరగక మునిపే అందరు జైళ్ళలో ఉంటారు. వచ్చినప్పుడే మీరేం పీకలేదు, మరి ఏం మాట్లాడతారు ఇప్పుడు? మీకు కరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, యోగి ట్రీట్మెంట్ అంటే ఉత్తరప్రదేశ్ సీఎం గారు చేసినట్టు. రౌడీల ఇండ్ల మీదకి బుల్డోజర్లు పంపిస్తాడు, గుండెగాలం గుంజుకుపోయి జైల్లో సుక్కలు చూపిస్తాడు. ఎక్కువ తక్కువ చేస్తే మీ పని కూడా గట్లనే అవుతుందని కొందరు వైసీపీ లీడర్లకు ధమ్కీలు ఇస్తుండ అన్నట్టు. వాళ్ళు రపా అంటారు, వీళ్ళు రెడ్ బుక్ అంటారు, యోగి ట్రీట్మెంట్ అంటారు. ముద్దుగున్నది పోండ్రి బెదిరింపుల రాజకీయము. ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే, కానీ పోయే ముందు చాలా మంది తాట తీసేస్తాను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి.